ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగిలో ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ పామాయిల్ ఫ్యాక్టరీని కాపాడాలంటే కూడా పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. మనతో పాటు నాయకులను ఒకసారి మాట్లాడు. ఏంటండి ప్రధానంగా ఏంటి సమస్య పామాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి? పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ భారతదేశంలో మొట్టమొదట ప్రభుత్వ సంస్థగా 1992 నుంచి ప్రాసెసింగ్ యూనిట్గా ఏర్పడి ఉన్నది. ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి జీవన ఉపాధి సాగిస్తున్నటువంటి అమాలీలు, కార్మికులు, ఉద్యోగులు రమారమిగా 1500 మంది ఉంటారు. రైతాంగం ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన లక్షలాది రైతాంగం ఉన్నారు. లక్షలాది హెక్టార్ల పామాయిలు తోటలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క పామాయిల్ ఫ్యాక్టరీని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడికి సంబంధించినటువంటి మండలాలు కూడా ఈ యొక్క పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మండలాలు. ఆ మండలాల్లో ఉన్నటువంటి పామాయిల్ను కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పెదవేగి పామాయిల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గారు, కొంతమంది అనుచరులు ఈ యొక్క 3 మండలాలని కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇది అత్యంత ప్రజాస్వామికంగా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ప్రధానంగా మేము కోరుకునేటటువంటిది ఏదైతే ఉందో, ఈ పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ రైతులు వెన్నెముకగా ఉంది, కార్మిక వర్గానికి ఉపాధి రక్షణగా ఉంది. అటువంటి ఉపాధి రక్షణగా రైతులకు వెన్నెముకగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలోనే ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది. అవగాహనతో ఉన్నటువంటి అధికారులు ఈ మధ్యలో కొత్తగా వచ్చారు. సాయి చరణ్ నాయక్ ఎండి గారు. ఆ ఎండి గారికి రాంగ్ ఫీడింగ్, ఎవరైతే ఫ్యాక్టరీ సంబంధించిన సంస్థకు సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే జనరల్ మేనేజర్గా ఉన్న వారు ఆయిల్ ఫెడ్లో అవినీతికి పాల్పడి సస్పెన్స్ గురైనటువంటి వ్యక్తి. ఆయన పెదవేగి ఉత్పత్తి లాభాలు గడిస్తున్నటువంటి ఫ్యాక్టరీలో అవినీతికి పాల్పడి కొంతకాలం సస్పెండ్ గురైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎండి గారు కలిసి కార్పొరేట్ శక్తులకి ఈ యొక్క 3 మండలాలను పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ రావాల్సినటువంటి ఏదైతే పామాయిల్ గెలలు ఉన్నాయో ఆ గెలలకు సంబంధించిన 3 మండలాలని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలనేటటువంటి ఉద్దేశంతో అవినీతికి పాల్పడుతూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం లక్షలాది హెక్టార్లకు సంబంధించినటువంటి ఈ యొక్క పామాయిల్ ఫ్యాక్టరీ రావాల్సినటువంటి ఏదైతే బంచెస్ ఏదైతున్నాయో రాకపోవడం వల్ల ఉత్పత్తికి కొదవవుతుంది. రైతులకి ప్రైస్ ఫిక్సేషన్ చేసేటటువంటి ధర నిర్ణయించేటటువంటి ఏకైక సంస్థ ప్రభుత్వ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడ్. అటువంటి ఆయిల్ ఫెడ్ని నిర్మూలించలేనటువంటి దురుద్దేశంతో చంద్రశేఖర్ రెడ్డి అండ్ అదర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఇది సరైనది కాదు. మేము అవసరమైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారిని కూడా కలిసి వాస్తవాలను చెప్పగలుగుతాం. అవినీతికి పాల్పడుతున్న చంద్రశేఖర్ రెడ్డి సంగతి కూడా చెప్పగలుగుతాం. ఈ యొక్క ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు, అమాలీలకి ఉపాధి రక్షణగా ఉండవలసినటువంటి ఫ్యాక్టరీ ఉపాధి రక్షణ కోణంలోనే చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ కోణంలో ఆలోచించకపోతే భవిష్యత్తులో రైతులు, కర్షకులు, కార్మికులందరినీ సమీకరణ చేసి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది మొత్తంగా కార్మిక నాయకులు చెప్తున్నారు. ఏదైతే ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎంతోమంది వేలాది మంది కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా దాని మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు దాన్ని ప్రైవేట్ తరం చేయాలని అందులో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు మాత్రమే దాన్ని ప్రైవేట్ తరం చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. లేదంటే ఈ విషయంలో అవసరమైతే మంత్రి నారా లోకేష్ వద్ద కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఫ్యాక్టరీని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏలూరు నుంచి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.